హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. అస్సలు వంట చేయబుద్ధి కానప్పుడు లేదా చాలా సింపుల్ రెసిపీస్ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగా 10 నిమిషాల్లో రెడీ అయ్యే శనగల కూరని ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే చపాతీకి, బగారా రైస్కి, నార్మల్ రైస్కి కూడా కాంబినేషన్గా అదిరిపోతుంది. దీనికోసం 250 గ్రాముల వరకు అంటే ఒక పావు కేజీ వరకు కాబూలీ శనగలను తీసుకొని శుభ్రంగా కడిగేసేసి దానిలో 3 గ్లాసుల వరకు నీళ్లు వేసేసి రాత్రంతా కూడా నానబెట్టేశాను. నానబెట్టడం వల్ల శనగలు అనేవి మార్నింగ్కి బాగా ఉబ్బి కనపడుతున్నాయి. కుక్కర్ని లాక్ చేసేసి విజిల్ పెట్టి 4 విజిల్స్ వేపించారంటే చక్కగా ఈ శనగలు అనేవి ఉడికిపోతాయి. కుక్కరు విజిల్ పూర్తిగా వదిలిన తర్వాత లాక్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. శనగలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. ఈ ఉడికిపోయిన శనగల్ని ఒక పాత్రలోకి తీసుకోండి. మీరు కర్రీ దేంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దాంట్లోకి తీసేసుకోండి. అలాగే ఈ నీళ్ళని కూడా వేస్ట్గా పడేయము, తర్వాత కర్రీ ప్రిపరేషన్కి వాడతాము. ఇప్పుడు ఉడికిన శనగల్లోకి చిన్న స్పూన్ తోటి సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా, 2 స్పూన్ల వరకు ధనియాల పొడిని వేయండి. అలాగే ఒక చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ వరకు ఎండు కారము, 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఇంకా 2 చిన్న ఉల్లిపాయలు తీసుకొని వాటిని సన్నగా తరిగేసి ఆ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసేయండి. 2 స్పూన్ల వరకు నూనెని కూడా వేసి ఈ శనగలకి ఉప్పు, కారం, ఈ మసాలాలు, ఉల్లిపాయలు బాగా పట్టే విధంగా చేత్తోటే స్మాష్ చేసుకుంటూ దీన్ని కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ దీన్ని ఉడికించుకున్నారంటే ఉల్లిపాయలు ఉడుకుతాయి, ఉప్పు కారాలు శనగలకి బాగా పట్టుకుంటాయి. ఈ లోపల ఒక మిక్సీ జార్లోకి 250 గ్రాముల వరకు తోఫుని తీసుకున్నాను, అంటే సోయా పన్నీర్ అండి. దీని ప్లేస్లో మీరు పన్నీర్నైనా తీసుకోవచ్చు. మిక్సీ జార్లోకి ఈ పన్నీర్ని వేసుకున్న తర్వాత 10 నుంచి 15 వరకు జీడిపప్పు పలుకుల్ని వేయండి. 1 స్పూన్ వరకు ఎండు కారాన్ని కూడా వేసేసేయండి. దీనిలో 4 స్పూన్ల వరకు నీళ్ళని కూడా వేసేసి దీనిని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి, క్రీమీగా. ఇప్పుడు శనగలు కూడా వేగినట్టుగా కనపడుతున్నాయి, అలాగే ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి. దీన్నంతా ఒకసారి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత రుబ్బి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని దీంట్లో వేసేసి ఇందాక శనగలు ఉడికించుకోగా వచ్చిన నీళ్ళని కూడా దీంట్లోకి వేసుకోండి. అలాగే ఒక అర గ్లాసు అంటే ఒక 100 ml వరకు వాటర్ని కూడా వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ చాలేదనిపించి ఇంకొక స్పూన్ వరకు సాల్ట్ని దీంట్లో వేసేసి ఒక్కసారి దీన్ని కలిపేసి పైనుంచి మూతను పెట్టేసి హై ఫ్లేమ్లో ముందరైతే ఒక పొంగు వచ్చే వరకు దీన్ని ఉడకనిద్దాము. చూడండి, ఒక ఉడుకు పట్టింది. ఇది మొత్తం కూడా చిక్కగా మారాలి, అలాగే కూర కూడా బాగా దగ్గరికి పడాలి. కాబట్టి దీని మీద మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఇంకొక 10 నిమిషాలు అప్పుడప్పుడు గెరిటతో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకున్నారంటే ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ రెడీ అయినట్టుగా కనపడుతుంది. ఎటువంటి మసాలాలు వేయకుండా పన్నీర్ తోటి డిఫరెంట్గా ఇలాగ శనగల కర్రీని ట్రై చేయండి. 10-12 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. అలాగే చపాతీకి, రోటీకి, బగారా రైస్కి కాంబినేషన్గా అదిరిపోతుంది. ప్రోటీన్ని ఫుల్గా అందించే ఈ శనగల కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.